హాస్పిటల్స్లో దీనికి జీబీఎస్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్? జీబీఎస్ సంబంధించింది యూనివర్సల్ గైడ్లైన్స్, అంటే నార్మల్గా మన అంటే రికమెండేషన్స్ ఏమున్నాయో, మన గైడ్లైన్స్ రికమెండేషన్స్ ఏమున్నాయో మనం దాని ప్రకారమే ట్రీట్మెంట్ చేస్తాము. ఒకవేళ పేషెంట్ జీబీఎస్తో వస్తే ఆ పేషెంట్ జీబీఎస్ కాదా ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. దాని తర్వాత దానికి సపోర్టు ఇన్వెస్టిగేషన్స్ ఏమున్నాయో చేసుకుంటాము. అండ్ పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది కూడా చూసుకోవాలి. అలాగే ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాలి. జీబీఎస్లో ఉన్న పేషెంట్ని ఓపీడీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయడానికి అవ్వదు. ఇంకా ఎస్పెషల్లీ ఎవరైతే ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతున్నారో, అంటే నిన్నటికి ఇవాళకి చేంజ్ ఉంది, మళ్ళీ రేపటికి నిన్నటికి చేంజ్ ఉంది, అయితే ప్రతిరోజుకి జబ్బు లక్షణాలు ముదురుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్లో ఉండాలి. వాళ్ళు ఇంకా ముదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటలైజ్ అయినప్పుడు మేము ఆ జబ్బుని అబ్జర్వ్ చేస్తాము, ఏ స్టేజ్లో ఉంది అండ్ ప్రోగ్రెస్ అవుతుందా లేదో. ఇంపార్టెంట్ ఏ కండరాలు ఎఫెక్ట్ అయినాయి, సో ఏ కండరాలు ఎఫెక్ట్ అయినాయి దాని ద్వారా కూడా ఆయన ఫ్యూచర్లో ఎలా ప్రోగ్రెస్ అవుతాడు, ఏమన్నా వెంటిలేటర్కి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది కూడా మేము డిసైడ్ చేయాలి. లైక్ నెక్ మజిల్ వీక్నెస్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు పడుకున్న పేషెంట్ తలలో ఎత్తలేకపోతున్నాడు, అంటే ఈ మెడకి సంబంధించిన కండరాలు వీక్గా ఉన్నాయి, ఆల్స్ భుజం ఎత్తలేకపోతున్నాడు, అప్పుడు వాళ్ళలో ఈ రెస్పిరేటరీ మజిల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ గమనిస్తాము. అలా ఉంటే మేము ఇమ్యునోగ్లోబులిన్స్ ఆర్ ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ ట్రీట్మెంట్గా ఇస్తాము. ఇచ్చి వాళ్ళని అదేంటిది అవసరం ఉన్న సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ సపోర్ట్ అవసరం ఉందో ఆ సపోర్ట్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు కోలుకుంటారు. యూజువల్గా జీబీఎస్ వాళ్ళు కోలుకుంటారు. మనం కరెక్ట్గా సపోర్ట్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా వరకు కోలుకుంటారు. మరి కొంతమందికి బాగా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇంతకుముందు వేరే గుండె జబ్బులు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎల్డర్లీ బాగా ఏజ్ ఎక్కువగా ఉంది, ఇలాంటి వాళ్ళు కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ నార్మల్గా జీబీఎస్ వస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ రికవర్, బట్ కొద్దిగా టైం పడుతుంది. ఓకే, అంటే వన్స్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అది వరస్ట్ అవుతూ ఉంటుందా సిచ్యువేషన్, లేకపోతే గ్యాప్ వచ్చినాక మళ్ళీ సిమ్టమ్స్ వస్తాయా? లేదు, అది జీబీఎస్ని మోనోఫేజిక్ ఇల్నెస్ అంటారు. అంటే ఒకటేసారి వస్తుంది, ఒకసారి వస్తే ఇలా గ్రాఫ్ ఇలా వర్స్ అవుతా పోతుంది, అంటే దాని సిమ్టమ్స్ పెరుగుతూ పోతాయి. ఒక స్టేజ్కి వెళ్ళాక ఆగిపోతుంది. అది సివియర్ స్టేజ్కి వెళ్ళొచ్చు, మైల్డ్ స్టేజ్లోనే ఆగిపోవచ్చు. ఎవరికి ఏ స్టేజ్లో ఆగిపోతుందని చెప్పడానికి లేదు. ఓకే, కొంతమంది బాగా సివియర్ స్టేజ్లోకి వెళ్తారు, చాలామంది మోడరేట్ స్టేజ్లోనే ఆగిపోతారు. ఓకే, సో అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతుంది, ఇంకా జబ్బు ఆగిపోతుంది. జబ్బు ఆగిపోయినాక మెల్లిమెల్లిగా ఇంకా కోలుకోవడం స్టార్ట్ అవుతుంది. అంటే 4 వారాల తర్వాత ఇంకా మెల్లిగా కోలుకుంటారు ఇంకా అట్లాగా. ఓకే డాక్టర్ గారు, జీబీఎస్కి సంబంధించి ఈ రోజుల్లో చాలా మందికి ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. సో చాలా డీటెయిల్గా ఈ సబ్జెక్ట్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.